చాలా రోజుల తర్వాత బండి వాషింగ్ చేయిస్తున్నా. నేను ఊరు నుండి రాకముందు ఎప్పుడో చేయించారంట. నేను వచ్చిన తర్వాత లోడ్ లో ఉండడం వల్ల ఖాళీ దొరకలేదని చేయించలేదు. ఫైనల్ గా ఆటో నగరం తీసుకొచ్చిన పురుగుల మంది అన్లోడ్ అయిపోయాక ఖాళీ దొరికింది. అందుకే ఇప్పుడు చేయిస్తున్నా. ఈ సీజన్ లో ఎంత వాషింగ్ చేసినా వేస్ట్ అయినాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎంత కడిగినా మళ్ళీ బురద అయిపోతుంటది. ఇప్పుడు వాషింగ్ సీనికి రీజన్ కూడా బాడీలో బురదకున్నదని వాషింగ్ చేయిస్తున్నా. లోడ్ చేసే వాళ్ళు బండి చుట్టుపక్కల ఎలాగున్నా కూడా పట్టించుకోరు, కానీ బాడీలో మాత్రం బాగుండాలంటారు. బాగానే ఉంటే లోడ్ చేస్తారు. అదే ఒకవేళ బాగాలేదనుకో, అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగే ఇప్పుడులానే నరుకూరు నుండి కాటాదానికి లోడ్ వచ్చింది. మన బండి ముందు రోజు సాయంత్రం లోడింగ్ పాయింట్ లో పెట్టి పార్టీ వాళ్ళు బైక్ వేసుకుని రూమ్ కి వస్తా. పొద్దున్న లేసి ప్రెస్ అప్ అయి మళ్ళీ లోడింగ్ పాయింట్ కి వెళ్తున్నాను. యాక్చువల్ బండి నేను ఈవినింగ్ లోడ్ అయిపోయాను. కాకుంటే వేరే బండి ఉండడం వల్ల ఆ బండి లోడ్ చేసి మన బండి దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి అయిపోయింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. లోడ్ కంప్లీట్ అయి పట్టా కట్టి కాటా దగ్గరకు వచ్చాను. బిల్లులు తీసుకొని 2 గంటలకల్లా స్టార్ట్ అయిపోయాను. మామ రాజుపాలెం ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఫుల్ ట్యాంక్ చేసి బయలుదేరాను. ఇప్పుడులోనే పీడీరాల్ టోల్ గేట్ దగ్గర ఆర్టీ వాళ్ళు ఆపారు. మనది ఎలానో అండర్ లోడే కాబట్టి ఎంట్రీస్ బయలుదేరా. మొత్తానికి రాత్రి 12 గంటలకల్లా పెద్దమరపేట వస్తా. నెల్లూరులో 2 గంటలకు బయలుదేరాను కాబట్టి హైదరాబాద్ కి ఈ టైంకి వస్తాను. అదే గాని ఇప్పుడులో 7-8 గంటలకు బయలుదేరుంటే పొద్దున్న 6-7 అయిపోయేది. ఫైనల్ గా అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వస్తాం. కాటా క్లోజ్ చేస్తున్నారు. మనల్ని పొద్దున్న వస్తే కాటా పెట్టి అన్లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టేస్తా. జై భవానీ.